స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు చరిత్ర పరిశోధకులు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. శివాజీ మహారాజ్ గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా శివాజీ మహారాజ్ సైన్యం అసలు ఎలా ఉండేదండి, ప్రత్యేకించి నావికా సైన్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మనం శివాజీ మహారాజ్ గారి గురించి తెలుసుకునేటప్పుడు ఎప్పుడు ఆయన తక్కువ సైన్యంతో ఎక్కువ సైన్యాన్ని ఎదుర్కొనేవారండి. ఎప్పుడు మనం పెద్ద సైన్యాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మన సేఫ్టీ మనం ముందు చూసుకోవాలి. అలాగే తక్కువ సైన్యం మన దగ్గర ఉన్నప్పుడు ఒక్క యుద్ధం కూడా ఓడిపోకూడదు. ఎందుకంటే మనమంటూ ఒక యుద్ధం ఓడిపోతే మన దగ్గర ఉన్న వాళ్ళే తక్కువ కాబట్టి వాళ్ళు మన వదిలేసి వెళ్ళిపోతే ఇంకా ఇబ్బందుల్లో పడతాం. కాబట్టి శివాజీ మహారాజ్ ఎప్పుడు ఒక యుద్ధానికి వెళ్తున్నాను అన్న, ఒక సైన్యం వైపు చూస్తున్నారు, ఒక సైన్యాన్ని నిర్మిస్తున్నారు అన్న, తక్కువతో ఎక్కువ ఎలా సాధించాలి అనే దాని మీదే ఎక్కువగా ఆయన ఫోకస్ ఉండేదండి. సరే, నావికా దళం వైపు ఆయన ఎందుకు వెళ్ళారు అన్న దానికంటే ముందు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తానండి. మీరు నన్ను అడిగారు, హబ్సీ కూడా అన్న ఊరు మీకు తెలుసు కదా, అన్న ప్లేస్ తెలుసు కదా, దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. కొన్ని ఏసీ గార్డ్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది ఈ ఊర్లో. హైదరాబాద్ లోనే ఏసీ గార్డ్స్ అని ఒక ప్రాంతం ఉంటుంది. హైదరాబాద్ లో ఏ ప్లేస్ కి మీకు ఇంగ్లీష్ పేర్లు ఉండవు. ఆ ఒక్క దానికి ఏసీ గార్డ్స్ అని ఒక ఏరియా అంతా ఉంటుంది. ఎందుకలా? ఎందుకంటే ఇది మనకు తెలిస్తే శివాజీ యొక్క నౌకాదళ నిర్మాణం ఎందుకు జరగవలసి వచ్చిందో తెలుస్తుందండి. భారతదేశంలో మనకి ఈస్ట్ కోస్ట్ ఉంది, వెస్ట్ కోస్ట్ ఉంది, తూర్పు తీరం ఉంది, పశ్చిమ తీర ప్రాంతం. పశ్చిమ తీర ప్రాంతాన్ని మనం కొంకణ్ అంటాం ఎక్కువగా. కొంకణ్ కోస్ట్ కిందకి వెళ్తే మలబార్ అవుతుంది, పైన కొంకణ్. ఈ కొంకణ్ అన్న ప్రాంతం మనకి ప్రధానంగా మహారాష్ట్ర, గోవా అండ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక మనంతా కొంకణ్ అంటాం. అక్కడ ఆ రోజుల్లో దాభోల్, ఇప్పుడు కూడా దాభోల్ ఉందండి. దాభోల్ ఒక పోర్ట్ కింద ఉండేదండి అప్పట్లో. ప్రధానమైన ఓడరేవుల్లో దాభోల్ ఓడరేవు ఒకటి. ఆ దాభోల్ ఓడరేవు నుంచి చాలా మంది సుల్తాన్లు వర్తక వాణిజ్యాలు చేసేవారు. ఆ వర్తక వాణిజ్యాలు ఏం చేసేవారు అంటే 500 మందిని 1000 మందిని మనుషుల్ని తెప్పించుకునేవారు వాళ్ళు. ఎవరిని తెప్పించుకునేవారంటే, ఈ రోజు ఇథియోపియా అని చెప్తున్న దేశాన్ని ఒకప్పుడు అబిస్సీనియా అనేవారు. అబిస్సీనియా అనేవారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ అబిస్సీలు అనేవారు. అది కొందరు హబిష్ అని కూడా ఉంది, హబిష్లు అనేవారు వాళ్ళని. ఆ హబిష్లందరినీ తెచ్చిందే మన హబ్సీగూడ అండి. రాజులు, ముస్లిం రాజులు ప్రధానంగా వారిని ఎందుకు తెచ్చుకునేవారంటే, ఒకటి, ఏ రాజుకైనా భద్రత చాలా ముఖ్యం. ఆ భద్రతలో వీళ్ళకి ప్రధానంగా పర్సనల్ గార్డ్ అని ఒకటి ఉంటుంది కదా, ఇంకొకటి దాయాది పోరు చాలా ఎక్కువ ఉండేది వాళ్ళకి. పాపం హిందూ రాజుల కంటే వాళ్ళకి కొంచెం అది ఎక్కువ. ఎందుకంటే అన్నదమ్ములు చంపేసుకోవడాలు అవి ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, కానీ వారిలో కొంచెం ఆ శాతం ఎక్కువ. కాబట్టి తమ్ముడు, నువ్వు నా రక్షణ అంతా చూసుకో అని చెప్తే తమ్ముడే దెబ్బేస్తే ఇబ్బంది కదా. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే, తమకు అత్యంత నమ్మకస్తమైన ఒక వ్యక్తిని ఎవరినో పెట్టుకొని, లేదా స్వయంగా వారి కంట్రోల్లో వారికంటూ ఒక 300 మందో 500 మందో పర్సనల్ గార్డ్ ని పెట్టుకునేవారు. ఆ పర్సనల్ గార్డ్స్ ని అక్కడి నుంచి తెచ్చుకునేవారు. అంతేకాకుండా మామూలుగా మిగతా వర్తక వ్యాపారాలు కూడా. ఇప్పుడు ఏసీ గార్డ్స్ అంటే ఆఫ్రికన్ క్యావలరీ గార్డ్స్ అండి. ఏసీ గార్డ్స్ మన ఆరో నిజాం గారు, బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మన ఆరో నిజాం గారు 1860s లోనో ఇప్పుడు మన అంటే చివరి నిజాం కంటే ముందు ఆయన 300 మందిని తెప్పించుకున్నాడు. వాళ్ళు ఆన్ హార్సెస్ దే యూస్ టు ప్రొటెక్ట్ ద కింగ్ ఫ్రమ్ ఎనీ థ్రెట్. వాళ్ళు ఎందుకు నమ్మకంగా ఉండేవారు అంటే, వాళ్ళని ఆ ఎడార్లోంచి పట్టుకొచ్చి ఇక్కడ మంచి ప్లేస్ లో పెట్టారు వీళ్ళు, ఈ కింగ్స్. సో ఇది విన్ విన్ సిచ్యువేషన్ కింద ఉండేది అందరికి. సో ఇలా మనుషులు రావడం ఒకటైతే, కొందరు ఇంకా ఎక్కువ ఆర్మ్డ్ ఫోర్సెస్ తెచ్చుకుంటే అది శివాజీ వాళ్ళతో యుద్ధాలు చేయాల్సి వచ్చేది తర్వాత. సో అదే కాకుండా ఇలా తెచ్చుకుంటున్నప్పుడు శివాజీ కంటే ముందే మరాఠాల్లోనే ఒక ఆయన ఈ సీ ట్రేడ్ తనకి ఇంపార్టెన్స్ ని గుర్తించి ఇక్కడ నుంచి చీనాంబరాలు వాళ్ళకి వెళ్ళడాలు, పట్టుబట్టలు అవి ఇక్కడ నుంచి పంపించడాలు, ఈ స్పైసెస్ తాలూకా ట్రేడ్, సుగంధ ద్రవ్యాల అమ్మకాలు, వాణిజ్యాలు, ఇవన్నీ మనకి యూరోపియన్ కంట్రీస్ తో ఉండేవి, పోర్చుగీస్ వాళ్ళు. కాబట్టి మీకు సీ కంట్రోల్లో ఉంటే అక్కడ నుంచి బోల్డంత రెవెన్యూ ఒకటి వచ్చేది. రెండు ఇలా ఆర్మీలు తెచ్చుకునే అవకాశం ఉండేది. అందువల్ల మురుద్ జంజీరా అని ఒక కోట కట్టారండి సముద్ర మధ్యంలో. కట్టి అదేంటంటే, షిప్స్ తో మన మీదకి ఎవడైనా అటాక్ వస్తూ ఉంటే, మనమే సముద్రం మధ్యంలో కోటలో ఉంటాం కాబట్టి ఒక 500 ఫిరంగులు దాంట్లో పెట్టించి షిప్స్ ని పేల్చేసేవారు ఎవరైనా వస్తే. ఒక రఘుజీ పాటిల్ అనుకుంటే ఆయన పేరు. ఆయన దాన్ని కంట్రోల్ చేస్తున్న సమయంలో ఈ ఆఫ్రికన్ ట్రేడర్స్ లో ఒకడికి తెలివితేటలు వచ్చి, వాడు ఒక 300 మందిని తీసుకుని వచ్చి, నా దగ్గర నూనె డబ్బాలు ఉన్నాయని చెప్పి వాటిని తెచ్చి అక్కడ దింపి, నేను రాత్రి అందరూ మద్యం తాగుతున్న టైంలో, ఇస్లాంలో వాళ్ళు మద్యం తాగరు కాబట్టి ఆ సమయంలో వీళ్ళందరూ మత్తులో తూగుతున్నప్పుడు, మరాఠా సైనికులందరూ మత్తులో తూగుతున్నప్పుడు వీళ్ళని ఊచకోత కోసేసి ఆ కోట ఆయన తీసేసుకున్నాడు. దీనివల్ల ఏం జరిగింది? ఒక భారతీయుడు ఎవడైనా తన షిప్ తో ట్రేడ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా
ఆ కోటలో ఉన్న ఈ ఆఫ్రికన్ సిద్దీస్ అంటారు. ఇప్పటికి భారతదేశంలో కూడా సిద్దీలు ఉన్నారండి. ఒక ఈ హబీషీలే కాదు, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు భారతదేశంలో సిద్దీలో ఉంటారు. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా సిద్దీస్ ఇన్ ఇండియా అని టైప్ చేస్తే మీకు దగ్గర 8 లక్షల మంది వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళ సంతతి భారతదేశంలో. మీకు కర్ణాటకలో పాటలు అయితే వాళ్ళు ప్రాపర్ గా హిందువులుగా మారిపోయిన వాళ్ళు కూడా కనబడతారు. చాలా మంది ఇప్పటికీ ఇస్లాం పాటిస్తూ సిద్దీలుగా ఉన్నారు. మీకు గుజరాత్ లో, మహారాష్ట్రలో, తెలంగాణలో చాలా చోట్ల మీకు సిద్దీలు కనబడతారు ఇవాళ కూడా. సో ఈ సిద్దీలతో బాధ ఉంది మనకి. ఇదంతా జరుగుతున్న సమయంలో అయితే మనం సిద్దీలకైనా డబ్బు ఇచ్చి మన నౌకలు తీసుకెళ్ళాలి, లేదా పోర్చుగీస్ వాళ్ళకైనా డబ్బు ఇచ్చి మన నౌకలు తీసుకెళ్ళాలి. అన్నిటికీ మించి వాళ్ళు వచ్చి మన ఉప్పు ఇండస్ట్రీని లాగేసుకునేవారు. క్విట్ ఇండియా ఎప్పుడైతే మనకి దండి మార్చ్ 1930లో జరిగింది అనుకుంటాం కదా, అలా ఉప్పు సత్యాగ్రహాలు ఇవి జరిగాయి అనుకుంటా. అదే ఆ రోజులో గాంధీ గారు ఉన్నప్పుడు ఇలా జరిగితే, శివాజీ ఉన్న టైంలో అప్పుడు కూడా జరిగింది ఇది. ఈ ఉప్పు వాళ్ళు తీసేసుకోవడాలు, పన్ను ఉప్పు మీద వేయడాలు, దీని అంతటితో నలిగిపోతూ ఉంటే మన వాళ్ళందరూ, అప్పుడు శివాజీ మహారాజ్కి ఖచ్చితంగా మనకి నేవల్ ప్రెజెన్స్ ఉండాలి. మనం సముద్రంలో ఉండకపోతే మన వ్యాపారం మనం చేసుకునే అవకాశం కూడా లేదు, వీళ్ళ మనం చంపుకు తింటున్నారు అని తెలుసుకుని మొట్టమొదట ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు అందరికీ శివాజీ గురించి ఒక కథ బాగా తెలుస్తుంది. ఏంటంటే శివాజీ దగ్గరికి ఒక ముస్లిం సర్దార్ తాలూకా కోడల్ని పట్టుకొచ్చి ఈవిడ మీకు గిఫ్ట్ గా ఇస్తున్నామని సైనికులు చెప్తే, ఆవిడకి పసుపు కుంకాలు, చీరలు అన్ని పెట్టి ఆయన మళ్ళీ ఆయన వాళ్ళ ఇంటికి పంపించేశారు అని చెప్పి ఆ కథ జరిగేది ఈ ఇన్స్టెన్స్ లోనే. ఈ దాభోల్ పోర్ట్ ద్వారా ఇక్కడ నుంచి ఏదైతే ఈ వ్యాపారం అంతా జరుగుతున్నప్పుడు దాని అందరికీ ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారి మన వాళ్ళు ఎవరిని బతకనివ్వకుండా చంపుకు తింటూ ఉంటాడు. శివాజీ ఆర్మీ వాళ్ళని అటాక్ చేసి పట్టేసుకుంటారు. పట్టేసుకున్నప్పుడు మగవాళ్ళు చనిపోతారు. ఈవిడ దొరికిపోతుంది బందీగా, పారిపోలేక. కొత్త కోడలు ఆవిడ అందాన్ని చూసి ఆ సైనికులు అక్కడ సమ్మోహితులు అయిపోయారని ప్రతీది. వాళ్ళేమో కాదు కాదు ఈవిడ రాజుగారికి చెందుతుందని చెప్పిచ్చారంటే, అప్పట్లో అది న్యాచురల్ ప్రాక్టీస్ ఇస్లామిక్ వాటిలో. అయితే శివాజీ ఆవిడని పంపించేస్తారు. అప్పుడు సరే ఈ దాభోల్ పోర్ట్ మన చేతిలో ఉండాలి అని చెప్పి అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, సముద్రం ఒడ్డున షిప్ బిల్డింగ్ ఏదైనా స్టార్ట్ చేస్తే వచ్చి పేల్ చేసేవారండి పోర్చుగీస్ వాళ్ళు. వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. అందుకని శివాజీ ఏం చేస్తారంటే, వాళ్ళు మనని కొట్టకుండా మనం షిప్పులు తయారు చేయాలి అంటే ఏం చేయాలి, వాళ్ళనే మన దగ్గర పనికి పెట్టుకుందాం. చూడండి ఎంత స్ట్రాటజీ అది. నువ్వు వచ్చి నన్ను వీళ్ళని తరిమేశారు. ఇస్లామిక్ వారియర్స్ ఎవరున్నారో వాళ్ళని తరిమేశారు. ఇప్పుడు ఈ పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంజనీర్స్ ని రిక్రూట్ చేసుకుంటారు. ఒక 150 మందిని తీసుకుంటారు. తీసుకుని సముద్రంలో ఒక నది కలుస్తున్న చోటు ఎంచుకుని అక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్లు వెనక్కి వెళ్తారు ఆ నదీ పరివాహక ప్రాంతంలో. అంటే 100 కిలోమీటర్లు మళ్ళీ దారిలో ఈయన తన గూఢచారులను పెట్టుకుంటారు, ఎవడో వచ్చి దాడి చేయకుండా. దాడి ఒకవేళ చేసినా ఈ షిప్ బిల్డింగ్ యూనిట్ పాడవకుండా అక్కడ తెచ్చి వాళ్ళకి మాకు కలప ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే, నేను ఈ భివాండి ఈ ఏరియాలో వెళ్తున్నప్పుడు నేను అక్కడ టేకు చెట్లు చూశాను, ఆ చెట్లను తీసుకురండి వాటితో చేయించండి అని చెప్పారు. ఎలా చేస్తామండి ఇన్నిటిని, ఇంత కలప ఉంది, ఇదంతా బాగానే ఉంది, అసలు మీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఎందుకంటే ఆయన కొండల దగ్గర పుట్టాడు, కొండల దగ్గర సముద్రం ఉండదుగా, మీరు ఎప్పుడు సముద్రమే చూడని మీరు ఇవన్నీ ఎలా చెప్పారు అంటే, నాయన నేను ఒక పని చేద్దాం అనుకుంటే దానికి ముందు ప్రణాళిక చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఇప్పటికీ కోలీలు అని ఉంటారండి, మీరు ఇప్పటికీ వెళ్తే మీకు గోవా అండ్ మహారాష్ట్రలో చేపలు పట్టే వాళ్ళు ఎక్కువ కోలీలు, మత్స్యకార జాతి వాళ్ళు. నేను వాళ్ళందరినీ పిలుచుకున్నాను రా ఎప్పుడో, మనుషుల్ని పెట్టించి వాళ్ళు ఎలా పడవలతో వెళ్తారో చూశాను. వాడు చూసిన అతిపెద్ద పడవ ఏంటో తెలుసుకున్నాను. వాళ్ళని నా దగ్గర ఫిరంగుల్ని పట్టుకునే వాళ్ళని కలిపాను. ఒక పడవ మీద ఎంత పెద్ద ఫిరంగి పెడితే ఆ పడవ కాస్తుందో నాకు తెలిసింది. 10 ఫిరంగులు పెట్టాలంటే నేను ఎంత పెద్ద నౌకని కట్టాలో నాకు తెలుసు. ఇవన్నీ నేను తెలుసుకొని పని ప్రారంభించానంటే ఆయన ప్లానింగ్ అలా ఉండేది. చిన్న పడవలు, పెద్ద పడవలు, అంటే వాటి గురించి ఆ స్ట్రక్చర్స్ ఎలా ఉండవు మనం మరొకసారి చూద్దాం, కానీ ఇప్పుడు పెద్ద అయిపోతుంది లేకపోతే. సో అలా వాటిని తయారు చేసి కొన్ని పడవల మీద సింగిల్ ఫిరంగితో వెళ్లి అందరినీ కొట్టి రాగలిగేవి. అలాగే కొన్ని పదుల సంఖ్యలో ఫిరంగులు. ఎంతమంది సైన్యం ఉండేవాళ్ళండి? ఓన్లీ అంటే నావికా సైన్యం మాత్రమే. శివాజీ ఆలోక చివరి రోజులకు వచ్చేసరికి వారికి 2 కమాండర్స్ ఉండేవారండి నౌకాదళంలో. ఒకరు కన్హోజీ ఆంగ్రే, మరొకరు ఖాన్, ఆయన ఒక ముస్లిం సేనాపతికి ఉండేవారు. 2 ఉండేవారు. కన్హోజీ ఆంగ్రే దాదాపుగా మొదటి విడతలో ఆయన చేయించుకున్న పడవలు 150 అండి. ఆయన ఫస్ట్ ఫ్లీట్ వాజ్, అంటే చిన్న పెద్ద అన్ని కలిపి ఆయన చేసుకున్న ఫస్ట్ ఫ్లీట్ దగ్గర 150 పడవలు ఉంటాయన్నది మనకి తెలుస్తుంది. ఆ తర్వాత దాన్ని మరాఠాస్ చాలా ముందుకు తీసుకెళ్లారు. ఆ ప్రజల్లో ఒక కల్చర్ ఎంత దూరం వెళ్ళిందంటే, బ్రిటిష్లు మనని పరిపాలిస్తున్న రోజుల్లో మనకి పార్సీస్ గొప్ప గొప్ప వ్యాపారస్తులు ఉండేవారు, దాదాబాయి నవరోజీ, ఫర్దూన్జీ, ఇలా చాలా మంది. వాళ్ళ దగ్గర ఈ కోలీలు పనిచేసేవారు. వాళ్ళ పని ఏంట్రా అంటే, బ్రిటిష్ షిప్
తీరానికి 2 రోజుల్లోనో వస్తుందంటే వీడు అంతకంటే ముందే వెళ్ళిపోతాడు సముద్రంలోకి. ఆ షిప్ దగ్గరికి వెళ్ళి వాడు ఏం తెస్తున్నాడో తెలుసుకుని ముందొచ్చి వీళ్ళకి ఇక్కడ ఉన్న వ్యాపారస్తుడికి చెప్తే దాని ప్రకారం ఆ షిప్ అన్లోడ్ అయ్యే లోపల వీళ్ళ స్టాక్ వీళ్ళు మేనేజ్ చేసుకున్నారు. అమ్మేసుకోవడమో కొనుక్కోవడమో, అది ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందా, వాడికి ఏం కావాలి దాన్ని ప్రొక్యూర్ చేసుకోవడం. అంటే ఇంత ట్రేడ్ జరగడానికి అంటే 1660 దగ్గరలో శివాజీ తీసుకున్న స్టెప్స్ ఆ కమ్యూనిటీని 1900s లో కూడా వాళ్ళ ట్రేడ్ లో ఉండేలా సంపద సృష్టి అని మాట్లాడుతూ ఉంటాం కదండి. ఆయన అప్పట్లో దాని గురించి ఆలోచించి నౌకాదళానికి ఫస్ట్ లో ముందు మీరు సేఫ్టీ ఇస్తే బ్రెయిన్ ఉన్నవాడు ముందుకు వెళ్తాడండి. సేఫ్టీని శివాజీ ఇచ్చారు. ఆ తర్వాత వర్తకులు వాళ్ళ వ్యాపారాలు ముందుకు తీసుకెళ్ళారు. ఇలా అసలు ఎన్ని నేర్చుకోవచ్చు కదా ఆయన లైఫ్. అదేంటి అసలు ఒక రాజు చేపలు పట్టుకునే వాడి దగ్గరికి వెళ్ళి నీకు పడవ ఎంత డైమెన్షన్ లో ఉండాలి, నువ్వు ఎంత సరుకు తెస్తావు, దాని మీద నేను ఫిరంగి పెడితే అది ఎంతసేపు కాస్తుంది నాకు తెలియదు, నువ్వు చెప్పని ఆయన చెప్పించుకొని వినడం అనేది అది శివాజీ అండి. అందుకని ఆయన అంత గొప్ప వ్యక్తి. ఆయన అందుకే ఆయన ఇప్పటికీ మహారాష్ట్ర వాళ్ళు ఇలా ఊగిపోతూ ఉంటారు పూనకాలు వచ్చినట్టు ఆయన పేరు చెప్తే. అక్కడ అడుగు పెట్టగానే ఎక్కడికక్కడ కనబడతారు ఆయన విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు.